9 ఇవి కనబడాలి మనలో. సంతోషించుడి, మరలా చెప్తున్నా సంతోషించుడి. ఈ సంతోషం యేసయ్య దగ్గర నుంచి వస్తుంది, అదొక ఫలం. ఇతరులకి సహాయం చేయడం అనేది ఒక ఫలం. ఇతరుల్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యపరచడం ఒక ఫలం. ఒకరిని బాధ పెట్టకుండా ప్రేమించడం ఫలం. ఈ ఫలాలు మనం ఫలించకపోతే దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు వేర్లు దగ్గర, చెట్టు మధ్యలో కాదు, వేర్లు దగ్గర గొడ్డలు ఉంచబడినది. మీరు ఫలించకపోతే నరికేస్తాడు. ఎక్కడి నుంచి? వేర్లతో సహా. ఇంకా చెట్టు ఫలిస్తాను ఈ రోజు నుంచి అనుకున్నా కూడా ప్రయోజనం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతో. మొదటి ప్రసంగంలో మనము ఫలించే వారంగా ఉండాలి. ఆమేన్. యోహాను సువార్త 1:15 చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం. నేను నిజమైన